ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరొక ఈ పరిశుద్ధ దినాన్ని ఈ విధముగా మనమందరము మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవునామాన్ని గణపరచడానికి, ఆయన సన్నిధిలో కూడుకోవడానికి ప్రభు మనకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి దేవాది దేవునికి నేను ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ప్రత్యేకంగా ఈ ఆరాధనలో మరి కొన్ని మాటలు ప్రారంభ మాటలుగా నేను మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రత్యేకంగా మరి ప్రతి ఆదివారం కూడా యూట్యూబ్ ద్వారా ఈ ఆరాధనను అనేక ఆత్మీయులు వీక్షిస్తూ ప్రభునామాన్ని గణపరుస్తూ ఉన్నారు. ఈ ఆరాధనలో మరి దేవుడు నాకు ఇచ్చినటువంటి అభిషేకాన్ని బట్టి, దేవుడు నాకు ఇచ్చినటువంటి అద్భుతమైన పరలోక తలంపులను బట్టి మీ ఆధ్యాత్మిక జీవితాలకు ఒక అద్భుతమైనటువంటి సందేశాలు దేవుని యొక్క ఆత్మ నడిపింపులో సిద్ధపరిచి యూట్యూబ్ ఆరాధనలో చెప్పడం జరుగుతుంది. ప్రియులారా, కనుక ప్రతి ఆరాధన యూట్యూబ్ ద్వారా మీరు వీక్షిస్తూ అదే సమయంలో ఆరాధనలో చెప్పబడుతున్నటువంటి అద్భుతమైన సందేశాలు పూర్తిగా వీక్షించి తద్వారా ఆధ్యాత్మికంగా మీరు బలపడాలని, దేవుని చేత పరలోక దీవెనలు పొందాలని ప్రభు సేవకునిగా నేను కోరుతూ ఉన్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. ఈ సమయంలో ప్రారంభ ప్రార్థనతో ఈ ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నాం. దయగలిగిన దేవా, నీవు మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప దర్శనము, దేవా నీవు ఇచ్చినటువంటి ప్రేరేపణలో స్థానిక సంఘాన్ని ప్రభువా ఇగో మరి ఈ విధముగా రాలేనటువంటి నీ బిడ్డలకు యూట్యూబ్ ఈ ఆరాధన ద్వారా వారి ముందుకే నీ వాక్యాన్ని తీసుకుని వెళ్ళడానికి దేవా మీరు మాకు ఇస్తున్న కృపను బట్టి మీకు వందనాలు. ఇగో నాయన, అదేవిధంగా వచ్చి పాల్గొని నీ నామాన్ని గణపరుస్తున్న వారికి ఆధ్యాత్మిక ఈ సందేశాల ద్వారా బలపరచడానికి కూడా మీరు మాకు ఇస్తున్న కృపను బట్టి మీకు వందనాలు. అదేవిధంగా ఇగో అనేక ఆత్మీయులు యూట్యూబ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకొని తద్వారా ఆధ్యాత్మికంగా బలపడుతున్నటువంటి మా ఆత్మీయులందరినీ మీరు దీవించమని ప్రభువా, ఈ ఆరాధన ద్వారా నీ పరలోక దీవెనలు మెండుగా దండిగా సమృద్ధిగా వారికి మీరు అనుగ్రహించమని, ఈ ఆరాధన ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు మీ ఆత్మ అధ్యక్షతలో జరిపించి తద్వారా మీరు ఘనపరచబడమని, హెచ్చించబడమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ ఆరాధనలో ప్రారంభ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించి ప్రభు సన్నిధిని ఆహ్వానించినటువంటి మీ అందరిని బట్టి దేవాదేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ సమయంలో మన మధ్య ఉన్నటువంటి బెసలీలు వచ్చి ఒక ప్రత్యేక స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని ఆయన గణపరచబోతున్నారు. మనమందరం ఆయన పాడుతున్నప్పుడు ప్రభునామాన్ని గణపరుస్తూ హెచ్చిస్తూ ఈ ఆరాధనలో మనం ముందుకు వెళ్ళిపోదాం. ఈ సమయంలో బెసలీల్ని ప్రత్యేక పాట ద్వారా ప్రభునామాన్ని గణపరచాలని ప్రభు పేరట ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యుద్ధము
ప్రియులారా, చక్కని ఆత్మీయ స్తుతిగీతము ద్వారా ప్రభునామాన్ని గణపరిచిన బెసలేలను బట్టి దేవాది దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, సమయంలో మనం ఆరాధనలోకి వెళ్ళబోతూ ఉన్నాం. దేవుని కృపను దయను ఈ ఆరాధనలో జ్ఞాపకం చేసుకుంటూ మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ ఈ ఆరాధనలో దేవుని కృపను బట్టి ఆయన నామాన్ని హెచ్చిస్తూ మనం ముందుకు వెళ్ళిపోదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహోన్నతుడా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. అల్పులం అయోగ్యులం ఎన్నికలేని మా జీవితాలలో అపారమైన కృపను చూపిస్తున్న సర్వశక్తిమంతుడా, నీకు మహిమ చెల్లిస్తూ ఉన్నాం. నీకే మహిమ, నీకే అయా ఘనతనైనా ప్రభు ఈ ఆరాధనలో మేము చెల్లిస్తూ ఉన్నాం. ఈ వారమంతయు మా ఎడల మీరు చూపిన కృప, మీ ఆశ్చర్య కార్యాలు, ఉపకారాలతో మా జీవితాలను మీరు నింపి మా ఆయుస్సులను పొడిగించి మా ఆరోగ్యాలను దీవించి నీ సమాధానము నెమ్మది చేత మా బ్రతుకులను నీ కృపలో నడిపిస్తున్న సర్వశక్తిమంతుడా, నీకు మహిమ చెల్లిస్తున్నాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీవాడనై యుండుట తండ్రి నీవిచ్చిన ధన్యత నాకైతే లేదు ఏ స్తోమత, నాకైతే లేదు ఏ స్తోమత. నీ పిల్లలలో చేర్చబడుట, నీ పొందిన నీ ప్రేమ సంపన్నత, నీవాడనై యుండుట తండ్రి నీవిచ్చిన ధన్యత. నీ రక్తములో శుభ్రపరచి నీ పోలికకు నన్ను మలచి నీ మూలముగా నన్ను పుట్టించి, నీ మూలముగా నన్ను పుట్టించి నీ వారసుని చేసితివి. నీ పిల్లలలో చేర్చబడుట, నీ పొందిన నీ ప్రేమ సంపన్నత, నీ పిల్లలలో చేర్చబడుట యేసయ్యా, నీ పొందిన నీ ప్రేమ సంపన్నత, నీవాడనై యుండుట తండ్రి నీవిచ్చిన ధన్యత. సత్యమును తేటగా బోధించి నిత్య జీవము అనుగ్రహించి నీ బీజమును నాయందుంచి, నీ బీజమును నాయందుంచి నీ సంబంధిగా చేసితివి. నీ పిల్లలలో చేర్చబడుట, నే పొందిన నీ ప్రేమ సంపన్నత, నీవాడనై యుండుట తండ్రి నీవిచ్చిన ధన్యత. నాకైతే లేదు ఏ స్తోమత, నాకైతే లేదు ఏ స్తోమత. నీ పిల్లలలో చేర్చబడుట, నీ పొందిన నీ ప్రేమ సంపన్నత, నీవాడనై యుండుట యేసు నీవిచ్చిన ధన్యత. బహున్నతుడా, నీకు మహిమ చెల్లిస్తున్నా. ఈ భూమి మీద నీ పరిశుద్ధ ప్రజలగా నీ వారిగా ఉండే గొప్ప భాగ్యాన్ని, నీ పిల్లలుగా ఉండే, నీ పరిశుద్ధ పిల్లలుగా ఉండేటటువంటి
భాగ్యమును మాకు ఇచ్చారు, మీకు వందనాలు. నీ పరిశుద్ధ నామాన్ని కలిగి ఉండి ప్రభువు ఈ భూమి మీద జీవించే గొప్ప భాగ్యాన్ని మీరు ఇచ్చారు, మీకు వందనాలు. నీవు పాపము లేని దేవుడవు, నీ పరిశుద్ధుడవు నాయన. ఇగో ఆ పరిశుద్ధతను మేమే ఒక్కొక్కసారి అపహాస పాలు మేము చేస్తూ ఉన్నాం. అవహేళన అయ్యా మా బ్రతుకుల ద్వారా చేయబడినట్లు మేము జీవిస్తూ ఉన్నాం. నీ నామము పరిశుద్ధమైనది, అది ఎన్నటెన్నటికీ మహిమ ఘనత ప్రభావములు పొందేటటువంటి పరిశుద్ధమైన నామం. నీ పరిశుద్ధ రక్తము ద్వారా కూడా మీరు మమ్మల్ని కడిగి పరిశుద్ధపరిచి నీ పరిశుద్ధ ప్రజలుగా ఈ భూమి మీద మమ్మల్ని ఉంచిన గొప్ప దేవుడా, నీకు మహిమ చెల్లిస్తూ ఎన్నటెన్నటికీ నీ పరిశుద్ధతను కలిగి నీలో నమ్మకస్తులుగా బ్రతికే భాగ్యం మాకు దయచేయమని, ఈ ఆరాధనలో నాతో పాటు ఏకీభవించి నిన్ను గణపరిచి నీ ప్రజలను మీరు దీవించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. పిల్లరా, సమయంలో నాతో పాటు ఆరాధనలో ఏకీభవించి ప్రభునామాన్ని గణపరిచిన మీ అందరిని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో ఉత్తబడబోయే వాక్యము కొరకు జాన్ బాబు వచ్చి ప్రార్థిస్తారు. తదుపరి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రతి ఒక్కరు ఈ ప్రార్థనలో ఏకీభవించాలని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కోరుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని సంఘ బిడ్డలారా, ఇప్పటి వరకు జరిగిన ఈ ఆరాధన కార్యక్రమంలో మాతో పాటు ఏకీభవించిన మీ అందరిని బట్టి ప్రభువుకి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. జరగబోతున్న కార్యక్రమం కొరకు ప్రార్థన చేస్తున్న నాతో పాటు ప్రతి ఒక్కరు ఏకీభవించాలని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో కోరుతున్నానండి. అందరూ కళ్ళు మూసుకుని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించాలని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో కోరుతున్నానండి. మహిమాస్మరిపోయిన మా ప్రభు జీవాధిపతి అనేసా, నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాను దేవా. పరిశుద్ధుడా, ఇప్పటివరకు జరిగిన ఈ ఆరాధన అంతట్లో తోడైన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను దేవా. పరిశుద్ధుడా, మొదటి ప్రార్థనలో, పాటల్లో, ఆరాధనలో మీరు తోడైనారు దేవా. ఇప్పుడు జరగబోతున్న కార్యక్రమం అంతట్లో మీరు తోడైన సేవకుడి ద్వారా చెప్పబడబోతున్న సందేశాన్ని వింటున్న ప్రతి ఒక్కరు దర్శింపడేట్లు గొప్ప కార్యాన్ని జరిగించండి. పరిశుద్ధుడా, మంచి సందేశాన్ని సేవకుడి ద్వారా వచ్చిన సంఘర్షణ అందరికీ మీరు ధైర్యం చేయండి. పరిశుద్ధుడా, నీ నా మహిమార్థమే ఈ ఆరాధన అంతా ఘనంగా అద్భుతంగా చేరడానికి మీరే కార్యాన్ని జరిగించమని మీకే వేలాది వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో నడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో జాన్ బాబు ప్రార్థించినప్పుడు ప్రార్థనలో ఏకీభవించిన మీ అందరిని బట్టి దేవాదేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో దేవుని యొక్క వాక్యములోంచి మనం ధ్యానం చేసుకోవడానికి మూలవాక్యములుగా మార్కు సువార్త 4వ అధ్యాయము 39 నుండి 41 వరకు వ్రాయబడిన వాక్య వచనములను నేను చదవబోతూ ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనాపూర్వకముగా ఈ వాక్య వచనాలను నేను చదువుతున్నప్పుడు వినవలనని ప్రభువైన యేసుక్రీస్తు నామములో కోరుతూ ఉన్నాను. ఆ వాక్య వచనములు ఈ విధముగా వ్రాయబడి ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పెను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి అని మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ వాక్య వచనములో నుండి మన అంశము గాలియు సముద్రమును క్రీస్తు మాటకు లోబడెను అను అంశమును మనం ధ్యానము చేసుకునబోచు ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ముందుగా మన ధ్యాన భాగమునకు సంబంధించిన ఈ మార్కు సువార్త 4వ అధ్యాయం 35 నుండి 41 వచనములలో వ్రాయబడిన ఆయా విషయములకు సంబంధించిన వివరములను మీ ముందుంచాలని ఆశపడుతూ ఉన్నాను. ఎందుకంటే మనం ముందుగా సందర్భములను, వాటికి సంబంధించిన విషయముల యొక్క వివరములను మనము తెలుసుకొనకపోతే మన ధ్యానాంశము మనకు అర్థము కానే కాదు. గనుకనే సందర్భమును, దాని విషయముల వివరణను మనము ముందుగా తెలుసుకొనవలెను. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇంతకీ ఈ సందర్భములు ఏమిటి అంటే, సర్వమానవాళి పాప పరిహార్థము నిమిత్తము బలియాగముగా తను తాను అర్పించుకొనుటకు శరీరధారిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి భూలోకానికి వచ్చిన
దినాలలో ఆయనను ఆయన ప్రత్యక్షపరుచుకొనుటకును దేవుని రాజ్య విషయములను తెలియపరచుటకును యెరూషలేమును ముఖ్య కేంద్రముగా ఆయన ఏర్పరచుకొని దాని పరిసర ప్రాంతాల్లో పరిచర్యను కొనసాగించుచున్న సందర్భములలో ఆయనయు ఆయన శిష్యులను దోణె లేక పడవ ప్రయాణమును చేసినట్లు మనం చూడగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ విషయములో ప్రియా దినబిడ్డారా మీరు తెలుసుకోవాలని ఆశపడినట్లయితే మార్కు సువార్త 4వ అధ్యాయం 35, 36, అదేవిధముగా మార్కు సువార్త 5వ అధ్యాయం 21వ వచనములోను, మార్కు సువార్త 6వ అధ్యాయం 32వ వచనములోను, మార్కు సువార్త 6వ అధ్యాయం 45 నుండి 52 వచనములలోను, మార్కు సువార్త 8వ అధ్యాయం 31లో మనం చూడగలం. దీనినే ఆ దరి నుండి ఈ దరికి, ఈ దరి నుండి ఆ దరికి అని సంబోధించుటను మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈ విధముగా యేసు ప్రభువారు శిష్యులను తన వెంట తీసుకొని దోణె లేక పడవ ప్రయాణములోను ఆనాడు వెళ్ళి అనేక గ్రామాల్లో అద్భుత కార్యములను, స్వస్థత కార్యములను, ఆయా బంధకముల్లో ఉన్న వారిని విడిపించుటను, దేవుని రాజ్యమును గూర్చిన విషయములను బోధించుచు పరిచర్యను ముగించుకొని తిరిగి దోణె లేక పడవ ప్రయాణములో తాను తన శిష్యులు తిరిగి వచ్చుచున్న సందర్భములో మార్కు 4వ అధ్యాయం 37 ప్రకారము పెద్ద తుఫాను రేగి యేసు ప్రభువారును ఆయన శిష్యులను ప్రయాణము చేయుచున్న చిన్న దోణి మీద అలలు కొట్టినందున దోణె లేక వారు ప్రయాణమును చేయు పడవలోనికి నీళ్లు ప్రవేశించి, లూకాసు వార్త 8వ అధ్యాయము 23 ప్రకారము అపాయకరమైనటువంటి స్థితిని నడి సముద్రములో శిష్యులను యేసు ప్రభువారును ఏమండి ఆ దోణి ప్రయాణములో లేక ఆ పడవకు వారికి ఏమండి అపాయకరమైన పరిస్థితి ఎదురైనట్లు నడి సముద్రములో మనం దేవుని యొక్క వాక్యములో చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక ఇటువంటి సమయములో శిష్యులు ప్రాణభీతితో భయాందోళనకి గురై ధైర్యమును చెడిన వారై మేము నశించిపోచున్నాము, నీకు చింత లేదా అని ప్రభుతో అనగా ప్రభువారు గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతోను చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను అనేటటువంటి ఈ పరిస్థితులన్నీ కూడా మనం ఈ యొక్క మార్కు సువార్త 4వ అధ్యాయము ప్రియా దేవుని బిడ్డలారా ఆ ఒక 35 నుండి 41 వరకు వ్రాయబడిన సందర్భాల్లో మనకి కనబడుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు ప్రభువారు శిష్యులలో ఉన్న భయమును, నమ్మిక లేని స్థితిని చూసి వారిని గద్దించి సరిచేసినటువంటి సందర్భాలు కూడా ఈ మార్కు సువార్త 4వ అధ్యాయము 35 నుండి 41 వరకు ఉన్న వచనాల్లో మనకి కనబడుతూ ఉంటాయి. అయితే శిష్యులు ప్రభువును గూర్చి మాట్లాడుతూ ఆయన ద్వారా జరిగిన ఈ అద్భుత కార్యములను ఒకరితోనొకరు చెప్పుకోవడమే కాకుండా ప్రియా దేవుని బిడ్డలారా వారు దేవుని మహిమపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 35 నుండి 41 వరకు వ్రాయబడిన వాక్య వచనాల్లో ఈ విషయాలు మనకి కనబడుతూ ఉంటాయి. ప్రియులారా, ఇప్పటి వరకు ఈ విషయములన్నీ కూడా ఈ సందర్భ విషయములు ఇంత వివరముగా మీకు తెలియపరచడానికి నేను ఎందుకు ప్రభు యొక్క ఆత్మ నడిపింపులో ఈ ప్రయత్నమును చేసి ఉన్నానంటే, ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు అసాధ్య పరిస్థితులలో ఏమండి కష్టతరమైన వాతావరణాల మధ్య కూడా దేవుని రాజ్య సువార్తను ఆయన తెలియపరచడానికి ఆయన శిష్యులు అనేక స్థలాలకు వారు వెళ్ళి ఏమండి ఎంతోమంది జీవితాల్లో యేసు ప్రభువారు అద్భుతాలు చేసి ఏమండి దేవుని రాజ్య వారసులుగా వారిని ప్రత్యేకపరిచినట్లు దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇంతకీ ఇదంతయు ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి ఈ సందర్భ విషయాలన్నీ కూడా ఏ సముద్రములో జరిగాయో ముందుగా సమయంలో నేను మీకు తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాను. ఎందుకంటే మత్తయి సువార్త 8వ అధ్యాయం 23 నుండి 27 వరకు వ్రాయబడిన వచనములలో, అదేవిధముగా
మార్కు సువార్త 4వ అధ్యాయం 35 నుండి 41 వరకు వ్రాయబడిన వాక్య వచనములలో, లూకా సువార్త 8వ అధ్యాయం 22 నుండి 25 వరకు వ్రాయబడిన వచనాలలో సముద్రము, సరస్సు అని మాత్రమే మనకు కనబడుతూ ఉంటుంది. కానీ ఆ సముద్రము పేరు అక్కడ వ్రాయబడినట్లు మనకు కనబడదు ప్రియ దేవుని బిడ్డలారా. అయితే ఇంతకీ ఈ సందర్భంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సముద్రము పేరేటో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నాన్ని మనం చేద్దాం ప్రియ దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సముద్రము పేరు గలిలియా సముద్రమై ఉన్నది ప్రియ దేవుని బిడ్డలారా. ఇది గలిలియా జిల్లాలోని మంచినీటి సరస్సు అయి ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ గలిలియా పేరు పాత నిబంధనలో మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఇది కిన్నెరతు సముద్రం అనియు పిలువబడుచున్నది. ఈ విషయంలో మనకి సంఖ్యాకాండం 34వ అధ్యాయం 11వ వచనములో, ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 17, యెహోషువ గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనములోను, యెహోషువ గ్రంథం 13వ అధ్యాయము 27లో మనకి కనబడుతూ ఉంటుంది ప్రియ దేవుని బిడ్డలారా. అయితే క్రొత్త నిబంధనకు వచ్చేసరికి గెన్నేసరతు, అదేవిధముగా గెన్నేసరతు సరస్సు అనియు మత్తయి సువార్త 14వ అధ్యాయం 34 నందు, లూకా సువార్త 5వ అధ్యాయము 1 నందు మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా యోహాను సువార్త 6వ అధ్యాయం 1 నందు గలిలియా అనియు, యోహాను సువార్త 21వ అధ్యాయం 1వ నందు ప్రియా దేవుని బిడ్డలారా తిబేరియా అని, ఈ పేర్లన్నీ కూడా గలిలియా సముద్రమునకు చెందినవై ఉన్నవని తప్పక మనం తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ విషయాలు మీకు తెలియపరచడం జరుగుతూ ఉందంటే, పాత నిబంధనలో ఉన్నటువంటి కిన్నెరతు, క్రొత్త నిబంధనలో ఉన్న గెన్నేసరతు, అదేవిధముగా గలిలియా, తిబేరియా అనేటటువంటి ఈ పేర్లన్నీ కూడా ఈ యొక్క గలిలియా సముద్రానికి చెందినవై ఉన్నవి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేకాకుండా ఈ సముద్రంపై తరచు తుఫానులు వచ్చుటకు కారణాలు కూడా మనం తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఆ కారణాలను తెలుసుకున్నట్టు ద్వారా ఎటువంటి అసాధ్యమైన పరిస్థితుల మధ్య యేసు ప్రభువారు ఒక ప్రాంతము నుండి మరొక ప్రాంతానికి దేవుని రాజ్య సువార్తను ఆయన తీసుకుని వెళ్ళి ఉన్నారో ప్రియా దేవుని బిడ్డలారా మనకి అర్థమవుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సముద్రమునకు బహు సమీపమునందే నిరంతరము హిమముచే కప్పబడి ఉండు హెర్మోను శిఖరము గలదు. ఇంత కొద్ది దూరమునందే అతి శీతల, అత్యుష్ణ, శీతోష్ణ స్థితులు గల ప్రాంతములుండుటిచే శీతల వాయువులు అకస్మాత్తుగా కొండ సందుల్లో నుండి ఈ సముద్రముపై బలముగా వీచి తుఫానులు రేపుచు సముద్రమునంతటినీ ఎల్లకల్లోలము గావించడమే కాకుండా ప్రియా దేవుని బిడ్డలారా, ఈ పరిస్థితులే ఈ గలిలియా సముద్రముపై తుఫానులు తరచుగా వచ్చుటకు కారణములై ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేకాదు, ఇటువంటి ప్రతికూల పరిస్థితులు శిష్యులను, యేసు ప్రభువారును ఈ సముద్రంపై ఒక సందర్భములో అద్దరికి చేరు ప్రయాణములో ఎదుర్కొనిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లరా, ఎందుకు ఈ విషయాలు ఇంత వివరంగా తెలియపరిచే ప్రయత్నాన్ని నేను చేస్తూ ఉన్నానంటే, గలిలియా ఈ సముద్రము ఆ పరిసరాల్లో హిమముచే కప్పబడి ఉన్నటువంటి హెర్మోను శిఖరము ఉండుటను మనం చూస్తూ ఉన్నాం. అక్కడ అధిక శీతల వాతావరణము అక్కడ ఏర్పడినటువంటి పరిస్థితి మనకి కనబడుతూ ఉంటుంది. దానిని బట్టి ఈ శీతల వాయువులు అకస్మాత్తుగా ఏం చేస్తుందంటే, ఈ కొండ సందుల్లో నుండి సముద్రంపై ఏటవుతుందంటే బలముగా గాలి వీస్తూ ఆ చల్లని గాలుల ద్వారా తుఫానులు అక్కడ ఏటవుతుంటాయి అంటండి వస్తూ ఉంటాయి ప్రియా దేవుని బిడ్డలారా. కనుక గలిలియా సముద్రం మీద నుండి దాని పరిసర ప్రాంతాల్లో దేవుని రాజ్య సువార్త చేయడం అంత సులభమైన పని కానే కాదు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఆయనని వెంబడిస్తున్న శిష్యులు ఈ దేవుని రాజ్య సువార్తను ఈ కష్టతరమైన
ఈ అసాధ్యమైన ప్రాణాపాయకరమైన ఈ పరిస్థితుల మార్గముల గుండా వారు వెళ్ళి ఒక గొప్ప పరిచర్యను చేసి మరలా తిరిగి వస్తున్న సందర్భాలు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల సమయంలో అక్కడ సముద్ర పరిస్థితి కూడా ఒక్కొక్కసారి బలమైన ఈ చల్లగాలుల ద్వారా ఒక్కొక్కసారి ఆ సముద్ర పరిస్థితి అల్లకల్లోలంగా మార్చబడుతూ ఉంటుంది. ఆ నేల మీద ప్రయాణం చేసేటటువంటి దోణి లేక ఈ పడవలు ప్రమాదమునకు గురయ్యేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మనుషులకు ప్రాణాపాయకరమైన పరిస్థితులు కూడా ఒక్కొక్కసారి ఎదురు కావచ్చు. అయినప్పటికీ ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఆయన శిష్యులు అందరికీ వెళ్ళి దేవుని రాజ్య సువార్తను ప్రకటించి మరలా వచ్చి మరలా వెళ్ళేటటువంటి ఈ ప్రక్రియలో ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ప్రయత్నములో ఈ ప్రయాణ ఈ యొక్క ప్రయత్నాలలో ప్రియా దేవుని బిడ్డలారా ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు ఒక భయంకరమైనటువంటి పరిస్థితి వారికి ఈ గలిలయ సముద్రములో ఎదురైనట్లు మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ సందర్భంలో మరి ఒక విషయమును మీకు తెలియపరచాలని ఆశపడుచున్నాను. అదేమిటంటే యేసు ప్రభువారు తన శిష్యులతో కలిసి పరిచర్యలో భాగంగా ఈ సముద్రము మార్గము గుండా 5 మారులు ప్రయాణము చేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ట్రిస్టమ్ అనేటటువంటి శాస్త్రజ్ఞుడు ఈ గలిలయ సముద్రములో పరిశోధనలు జరిపి 22 రకముల చేపలు ఉన్నవని ఆయన పరిశోధనల ద్వారా ఆయన తెలియపరిచి ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇవి గలిలయ సముద్రమునకు సంబంధించిన క్లుప్త వివరములతో కూడిన విషయములై ఉన్నాయి ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు ఈ సందర్భంలో మరి ఒక విషయమును మీ ముందుంచాలని ఆశపడుచున్నాను. అదేమిటంటే యేసు ప్రభువారును ఆయన శిష్యులను ప్రయాణం చేసిన చిన్న దోణి, దీనిని పడవనియు లేక నావనియు అంతేకాదు కాలక్రమేణా వాడగా కూడా పిలిచారు ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఈ గలిలయ సముద్రం మీద ఉన్న పడవలను చేపలు పట్టుకొనుటకును దాని చుట్టూను ఉన్న ఓళ్ళ సరుకులను మనుషులను ఒక దిక్కు నుండి మరి యొక్క దిక్కునకు తోడుకొని పోవుటకు ఉపయోగిస్తూ ఉండేవారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే గలిలయ సముద్రం మీద వాడిన పడవలను దోణులని అనినట్లు మత్తయి సువార్త 4వ అధ్యాయం 21, 22, మార్కు సువార్త 1వ అధ్యాయం 19, అదేవిధముగా మార్కు సువార్త 4వ అధ్యాయము 35 ద్వారా మనకి తెలియపరచబడుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ చిన్న పడవలను చిన్న దోణులని పిలిచినట్లు మార్కు సువార్త 4వ అధ్యాయము 36లో మనకి కనబడుతూ ఉంటుంది ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. అదేవిధంగా ప్రియా దేవుని బిడ్డలారా, ఈ మార్కు సువార్త 4వ అధ్యాయము 38లో ఆయన అనగా యేసు ప్రభువారు దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను అని మనం చూడగలం. అయితే అమరమున అనగా వెనుకటి భాగమునై ఉన్నది అని తప్పక మనం తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే యేసు ప్రభువారును శిష్యులను గలిలయ సముద్రంపై చిన్న దోణిలో ప్రయాణించు సందర్భంలో గాలి పాత్ర ప్రధానమైనదిగా మనం చూడగలం ప్రియా దేవుని బిడ్డలారా. గనుకనే మార్కు సువార్త 4వ అధ్యాయం 39లో అందుకు ఆయన లేచి గాలిని గద్దించి అని మనం చూడగలం. అయితే తన ఊపిరి అనే జీవవాయువు చేత మానవుణ్ణి జీవాత్మ గలవానిగా నిలబెట్టినటువంటి దేవుడు అదే గాలి చేత మానవునికి అద్భుతమైన గాలిని నిత్యము అందించుచు మానవ జీవమును ముందుకు నడిపించుచున్న దేవునిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనం చూడగలం ప్రియా దేవుని బిడ్డలారా. గనుక గాలిని కలుగు చేసిన దేవునిగా ఆయన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, గాలిని కలుగు చేసిన దేవుడు ఆయనే గనుక అది వచ్చు మార్గము ఆయనకు మాత్రమే తెలియను. గనుకనే యేసు ప్రభువారు నికోదేముతో అయినటువంటి ఈ మాట చూడండి ప్రియా దేవుని బిడ్డలారా. యోహాను సువార్త 3వ అధ్యాయం 8లో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. గాలి తనకిష్టమైన చోటను విసురును, నీవు దాని శబ్దమును విందువే గాని అది ఎక్కడ నుండి వచ్చునో
ఎక్కడికి పోవునో నీకు తెలియదు అని అనినట్లు మనం చూడగలము. గనుక దానిని కలుగు చేసిన దేవునికే ఆ ఒక గాలి ఎక్కడి నుండి వస్తుందో ఎక్కడికి వెళ్తుందో ఆయనకి మాత్రమే తెలుస్తుంది అనేటటువంటి ఈ మాట అర్థమును భావాన్ని యేసు ప్రభు వారు నికోదేముకి తెలియజేసినట్లు మనం చూస్తున్నాం. అది ఆయన మాట వినును గనుక గాలి దేవుని మాట మాత్రమే వింటాది అనేటటువంటి సత్యం ఈ వాక్య భాగంలో కూడా మనకి అర్థమవుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక ఈ సత్యాలు తప్పక మనం తెలుసుకోవాలి. అయితే గాలులలో ఉత్తరపు గాలిని, తూర్పు నుండి వచ్చు గాలిని, దక్షిణపు గాలిని, పడమర గాలిని మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ గాలులు ఆయా దిక్కుల నుండి వచ్చుటను బట్టి వాటిని ఈ విధముగా పిలిచారు. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ గాలుల్లో మేలులు చేసే గాలులు ఉన్నాయి, నష్టమును కలుగు చేసే గాలులు కూడా ఉన్నాయి. అంతేకాదు కాలాన్ని బట్టి మంచి చేసే గాలులు కూడా ఉన్నాయి అని తప్పక మనం తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. అయితే గలిలయ సముద్రంపై శీతల వాయువులు అకస్మాత్తుగా కొండ సందుల్లో నుండి బలముగా ప్రియా దేవుని బిడ్డలారా వీచి తుఫానులు రేపుచు సముద్రమును అల్లకల్లోలము చేటులో ప్రియా దేవుని బిడ్డలారా ప్రధాన పాత్రను పోషించినట్లు ఈ సందర్భాలన్నీ కూడా మనకి తెలియపరుస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ఈ గాలులు సముద్రంపై దోణిలో లేక పడవలో ప్రయాణించు ప్రయాణికులకు ప్రమాదకరమైన స్థితిగతులను, ప్రాణాపాయకర స్థితులకు దారి తీసేటటువంటి గాలులుగా ఉన్నాయని తప్పక మనం తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఇటువంటి గాలుల నుండి రక్షించగల దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారై ఉన్నారు. అంతేకాదు కీర్తనలు 107:25 ప్రకారము ఆయన సెలవీగా తుఫానులు పుట్టును. అంతేకాకుండా కీర్తనలు 107:29 ప్రకారము ఆయన తుఫానును ఆపివేయు దేవుడై ఉన్నాడని మనం ఆ వాక్య భాగ్యాల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సందర్భాల్లో ఈ విషయాలన్నీ ఎందుకు మీకు తెలియపరుస్తూ ఉన్నానంటే, ఈ మార్కు సువార్త 4వ అధ్యాయం 35 నుండి 41 వరకు ఉన్న ప్రతి మాట యొక్క భావాన్ని, అర్థాన్ని మీకు తెలియపరచుట ద్వారా ఎలాంటి ఒక ప్రమాదకరమైన పరిస్థితి యేసు ప్రభు వారికి, ఆయన శిష్యులకు ఈ గలిలయ సముద్రముపై ఎదురయ్యున్నదో ప్రియా దేవుని బిడ్డలారా మీకు తెలియచేసే ఈ ప్రయత్నంలోనే ఇన్ని విషయాలు కొద్ది కష్టతరమైనప్పటికీ కూడా తెలియపరచడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, ముందుగా మీకు ప్రతి విషయాన్ని ఆ ఒక సముద్రమును గూర్చి, అదేవిధంగా గాలులను గూర్చి, అదేవిధముగా దోణిని గూర్చి, అమరమును గూర్చి ప్రియా దేవుని బిడ్డలారా ఆ సముద్రంపై వీచేటటువంటి గాలులు అధిక ఆ శీతల గాలులు ద్వారా జరిగే ఆ తుఫానుల ద్వారా కలిగేటటువంటి ఆ ప్రమాదకరమైన పరిస్థితులు, వీటన్నిటినీ కొన్ని చరిత్ర విషయాల ద్వారా కూడా మీకు తెలియపరిచే ఈ యొక్క దేవుని ప్రేరేపణ ద్వారా ఈ ప్రయత్నాన్ని నేను చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక యేసు ప్రభువారు నడి సముద్రములో శిష్యులకు ఎదురైన ఈ తుఫాను వాతావరణము నుండి, అదే సమయంలో వీచే బలమైన గాలులు సముద్రమును అల్లకల్లోలపరిచి దోణిను దానిలో ఉన్న వారందరినీ, అనగా ఆయన శిష్యులను సముద్రము దానిలో కలిపివేసుకొనబోయే ఈ భయానక పరిస్థితి నుండి వారందరినీ రక్షించిన ప్రభువుగాను, అంతేకాకుండా గాలిపై, సముద్రముపై, తుఫానుపై అధికారము కలిగిన దేవునిగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక సృష్టిపై అధికారము గల ప్రభువుని ఎవరైతే సేవిస్తూ ఉంటారో వారిని ప్రకృతి మార్పుల ద్వారా కలిగే ప్రమాదాల నుండి రక్షించు దేవునిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారిని రక్షించే దేవునిగా, అంటే ప్రకృతిలో కూడా ఆయా మార్పులు జరుగుతూ దాని ద్వారా కలిగేటటువంటి ప్రమాదాల నుండి రక్షించేటటువంటి దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఈ సందర్భమునకు సంబంధించినటువంటి ఒక మంచి ఉదాహరణను దేవుని యొక్క వాక్యములోంచి మీకు తెలియజేయాలని ఆశపడుతున్నా. అపోస్తలుడైన పౌలు గారిని ఇటలీకి రోమా అధికారులు ఓడలో తీసుకుని వెళ్తున్నటువంటి సందర్భములో
దాదాపుగా ఆ ఓడలో 276 మంది ఇటలీకి ప్రయాణమవుతున్నట్లు అపోస్తుల కార్యములు 27వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. అయితే అపోస్తులుడైన పౌలు గారు, రోమా సైనికులు అక్కడ ఉన్నటువంటి ఖైదీలందరూ కూడా ఓడలో వారు ప్రయాణమై ఇటలీకి వెళ్తున్న ఆ సందర్భంలో ఆ ఒక ఓడ సముద్ర ప్రయాణం చేస్తున్న ఆ పరిస్థితుల్లో ప్రియులారా, ఊహించని పరిణామాలు అక్కడ చోటు చేసుకొని ఆ ఓడ మీదకి ప్రియా దేవుని బిడ్డలారా ఎదురుగాలి, పెనుగాలి, పెద్ద గాలి, 3 రకాలైనటువంటి గాలులు ఆ ఓడ మీద విరుచుకుపడినటువంటి సందర్భాలు మనకు కనబడుతూ ఉంటాయి. ప్రియులారా, ఈ విషయాలు మీరు తెలుసుకోవాలంటే అపోస్తుల కార్యములు 27వ అధ్యాయము 4వ వచనము, అపోస్తుల కార్యములు 27వ అధ్యాయం 14వ వచనము, అపోస్తుల కార్యములు 27వ అధ్యాయం 18, అపోస్తుల కార్యములు 27వ అధ్యాయం 22 నుండి 26 వరకు, అదేవిధంగా అపోస్తుల కార్యములు 27వ అధ్యాయము 37, 44 వచనాల్లో ఈ విషయాలన్నీ కూడా మనకి కనబడుతూ ఉంటాయి. ప్రియులారా, అయితే అపోస్తులుడైన పౌలు గారిని బట్టి, అపోస్తులుడైన పౌలు గారు సేవించు దేవుడైనటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయనను బట్టి ఆ ఒక వాడలో ఉన్నటువంటి మొత్తం అందరినీ, అనగా అపోస్తులుడైన పౌలు గారితో కలిపి 276 మందిని దేవుడు ఏం చేశాడంటే ఈ భయంకరమైనటువంటి ఎదురుగాలి నుండి, పెనుగాలి నుండి, పెద్ద గాలి నుండి ఆ ఓడలో ఉన్న వారందరినీ రక్షించి కాపాడి సురక్షితముగా, క్షేమముగా ఒడ్డుకు చేర్చినటువంటి దేవునిగా మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఎందుకు ఈ విషయాలు మీకు తెలియపరిచేటటువంటి ప్రయత్నాన్ని నేను చేస్తూ ఉన్నానంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి సముద్రము మీద ఆయనకి అధికారం ఉన్నది, తుఫానుల మీద ఆయనకి అధికారం ఉన్నది, గాలుల మీద ఆయన అధికారం ఉన్నది. సముద్రములో వాతావరణ మార్పుల ద్వారా, అలల ద్వారా కలిగేటటువంటి ఆ ప్రయాణం చేసే ఓడలో ప్రయాణం చేసే ప్రయాణికులకు ఏ రకమైనటువంటి ప్రాణాపాయకరమైన పరిస్థితులు కలగకుండా, జరగకుండా కాపాడగలిగినటువంటి అధికారము, శక్తి కలిగిన దేవునిగా ఆయన ఉన్నాడని మీకు తెలియపరిచేటటువంటి ప్రయత్నాన్ని ప్రభు సేవకునిగా మన యొక్క అంశాన్ని బట్టి తెలియపరిచే ప్రయత్నాన్ని నేను చేస్తూ ఉన్నాను. ఎందుకంటే సముద్రమును, గాలియు ఆయనకి, అనగా క్రీస్తుకి, మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి లోబడినవి అనేటటువంటి ఆ సందర్భాన్ని నేను మీకు తెలియపరిచే ప్రయత్నాన్ని చేస్తున్నాను. ఆయనకు మాత్రమే సముద్రము, గాలి లోబడతా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కారణం ఆయన సృష్టికర్త గనుక ఆయనకే సృష్టి మీద అధికారము ఉన్నది గనుక. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఈ మధ్యకాలంలో ఒక బ్రదరు కొన్ని విషయములు నాకు తెలియపరిచి ప్రార్థించమని నన్ను ఆయన కోరారు. ఇంతకీ ఆ విషయాలు ఏటో మీకు తెలియపరిచేటటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన పెరుగుతున్నటువంటి కాలుష్యమును గూర్చి ఆయన ఆందోళన చెందుతూ, పెరుగుతున్నటువంటి కాలుష్యము ద్వారా భవిష్యత్తులో రాబోయేటటువంటి పెను నష్టాలు, ప్రమాదాలను ఆయన నాకు తెలియపరిచారు. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా, మరి పెరుగుతున్న ఈ కాలుష్యము ద్వారా తరచూ తుఫానులు ఏర్పడుతూ, వాటి ద్వారా విస్తారమైన వర్షాలు కురుస్తూ, తద్వారా సముద్ర నీటి మట్టము పెరుగుతూ ఉంటుంది బ్రదర్ అని చెబుతూ ఆయన ఆ నీటి మట్టం పెరిగిన తర్వాత ఆయా పట్టణాలను సముద్రం తనలో ఆ పట్టణాలను కలిపి వేసుకునే పరిస్థితులు కూడా భవిష్యత్తులో సంభవించవచ్చు అని తను ఆయా అధ్యయనాల్లో ఆయా పరిశోధనలు జరిపి తెలియపరిచిన విషయాలు ఆయన తెలుసుకొని నాకు తెలియజేయడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన చెబుతూ ఈ కాలుష్యము ద్వారా జరగబోయేటటువంటి ఆ పెను ప్రమాదానాన్ని ఆయన నాకు తెలియపరిచి ఆయన ఒకటే అన్నారు, బ్రదర్ మీరు భారముతో ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఈ పరిస్థితులు రాబో దినాల్లో ఏ రకమైన నష్టాన్ని కలుగు చేస్తూ ఉంటాయో దీని విషయంలో మరి ప్రభుత్వ అధికారులందరూ కూడా ఎంతో చక్కగా ఒక మంచి ప్రయాసపడుతూ అనేక ప్రయత్నాలు వారు చేసి దాన్ని తగ్గించేటటువంటి ప్రయత్నాలు వారు చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ ప్రభు సేవకులుగా మీరు ప్రార్థన చేస్తే ప్రభు ఇంకా అనేకమైన అద్భుత కార్యాలు ఆయన చేయొచ్చు.
తద్వారా ఒక నెమ్మది కలిగిన ప్రశాంతత కలిగిన పరిస్థితులు రాబో దినాల్లో మనం చూడగలం అని ఆయన తెలియపరిచినప్పుడు ఆ బ్రదర్కి నేను ఒక మాట చెప్పాను. బ్రదర్, దేవుని వాక్యములో నోవాహు కాలములో ఏమండి నీటి మట్టాన్ని పెంచినవాడు ఆయనే. అదే విధముగా ఆ నీళ్లను ఎండిపోయేటట్లు, ఇంకిపోయేటట్లు, ఆరిపోయేటట్లు చేసినటువంటి దేవునిగా కూడా యెహోవా దేవుణ్ణి మనం చూస్తూ ఉన్నామని ఆయనకి ఆది కాండము నుండి ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలను నేను తెలియపరచడం జరిగినది. మరలా మీకు ఈ సమయంలో నేను తెలియపరుస్తున్నాను. ఆది కాండము 7వ అధ్యాయము 17వ వచనము, 20వ వచనము, ఆది కాండము 8వ అధ్యాయము 1వ వచనము, 13వ వచనం ప్రియా దేవుని బిడ్డలారా మీరు చూసినట్లయితే ఈ విషయాలన్నీ మీకు తెలియపరచబడతాయి. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాల ద్వారా ఆయనలో కలిగేటటువంటి ఆందోళనను తగ్గిస్తూ ఆయనలో ఉన్నటువంటి భారాన్ని ఏమండి తప్పక నేను ప్రార్థిస్తాను, నేను విశ్వసించిన దేవుడు, నేను ఆరాధిస్తున్న దేవుడు ఏమండి పరిస్థితులను మార్చగలిగిన దేవుడు, సమస్తము ఆయన చేతిలోనే ఉందని ఆయనకి తెలియపరిచినప్పుడు ఆయన ఎంతో సంతోషించి బ్రదర్ భారముతో ఈ పరిస్థితుల కొరకు ప్రార్థన చేయండి, మరి ఎవరికి ఏ రకమైనటువంటి నష్టాలు కలగకుండా నెమ్మది కలిగినటువంటి రోజులను ఆ ప్రభు దయచేయాలని తప్పక మీరు భారముతో ప్రార్థించండి అని ఆయన నాకు తెలియపరిచారు. కనుక బైబిల్లో ఉన్నటువంటి యెహోవా దేవుడు లేక యేసు ప్రభువారు ఏమండి ప్రకృతిలో ఉన్నటువంటి లేక సృష్టిలో ఉన్నటువంటి పరిస్థితుల మీద అధికారము కలిగినటువంటి దేవునిగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేకాదు విశ్వాసుల జీవితాలలో, ప్రభు యొక్క సేవకుల సేవా జీవితాల్లో, క్రైస్తవ సంఘములను నడిపించు క్రైస్తవ నాయకుల జీవితాలలో ఏమండి వారు దేవుని చిత్తమును నెరవేర్చుచున్నప్పుడు యెషయా గ్రంథము 57వ అధ్యాయం 20వ వచన ప్రకారము భక్తిహీనులు కదులుచున్న సముద్రపు వంటి వారు అని మనం చూడగలము. అయితే సముద్రముతో పోల్చబడినటువంటి భక్తిహీనుల ద్వారా పలు అల్లకల్లోల పరిస్థితులు మనలను భయాందోళనకు గురిచేటుకు కారణములుగా మారును ప్రియా దేవుని బిడ్డారా. అంతేకాదు ఒక్కొక్కసారి గాలులు లాంటి పరిస్థితులు దేవుని యందు మనం కలిగి ఉన్నటువంటి విశ్వాసమును సందేహపడేలా చేస్తాయి. ఈ విషయం మత్తయి సువార్త 14వ అధ్యాయం 30 ద్వారా మనకి తెలియపరచబడును. అంతేకాదు ఈ దోణిలో క్రీస్తు ఉన్నట్లు మన హృదయంలో క్రీస్తు ఉన్నాడు గనుక తుఫానులు లాంటి నష్టాన్ని మిగిల్చే పరిస్థితులు కానీ గాలులు లాంటి ముందుకు మనలను వెళ్ళనీయకుండా ఆపుటకు ప్రయత్నం చేయు పరిస్థితులు కానీ, అంతేకాకుండా వీటి ద్వారా కలిగే అల్లకల్లోల పరిస్థితులు కానీ మనల్ని ఏమీ చేయలేవని తెలియజేయు సందేశమే ప్రియా దేవుని బిడ్డలారా ఈ సందేశమే ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేకాదు ఆత్మ విశ్వాసమును దేవునిలో పెంచే ఆత్మీయ సందేశమే ఈ గాలియు సముద్రమును క్రీస్తుకు లోబడెను అను సందేశమునై ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా ఇప్పటి వరకు ఎన్నో విషయాలు కష్టతరమైన విషయాలే వివరించడానికి, అయినప్పటికీ ఈ విషయాలు తప్పక మనం తెలుసుకోవాలి. తెలుసుకునేటప్పుడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అసాధ్యమైన పరిస్థితులను సుసాధ్యాలుగా మార్చగలిగిన దేవుడని, సృష్టి మీద అధికారము కలిగిన దేవుడని, సృష్టిలో ఉన్న పరిస్థితులను మనకు అనుకూలముగా మార్చగలిగినటువంటి సర్వశక్తిమంతుడైన దేవుడని ప్రియులారా ఈ సందేశం మనకి తెలియపరుస్తుంది. కనుక విశ్వసించిన మన జీవితాల్లో, ఆరాధిస్తున్న మన జీవితాల్లో, ఆయన నామాన్ని కలిగి భూమి మీద ఈ ఆత్మీయ విశ్వాస ప్రయాణమును చేస్తున్న మన జీవితాల్లో ప్రియా దేవుని బిడ్డలారా ఎటువంటి పరిస్థితులు మనకు ఎదురైన ఈ లోకములో ఆ పరిస్థితులన్నిటినీ కూడా మనకి అనుకూలముగా మార్చి తద్వారా మహిమ పొందే గొప్ప దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. గనుక యేసు ప్రభువారు ఆయన శిష్యులు గలిలియా సముద్రంపై వారు వెళ్తూ ఉన్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా వారికి ఎదురైనటువంటి అక్కడ ఆ తుఫాను వాతావరణము ద్వారా ఎదురైన ఆ భయానకమైన పరిస్థితులలో ఒక గొప్ప అద్భుతాలు అక్కడ జరిగాయి. తద్వారా దేవుని నామం అక్కడ ఘనపరచబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. కనుక
యేసు మన హృదయంలో ఉన్నాడు, యేసు మన జీవితంలో ఉన్నాడు, యేసు మన బ్రతుకుల్లో ఉన్నాడు గనక ఏ రకమైన పరిస్థితులు మనల్ని ఏమీ చేయలేవు. కనుక విశ్వాసముతో మనం ముందుకు వెళ్ళగలిగితే అసాధ్యమైన కార్యాలు సుసాధ్యాలుగా మార్చబడి అసాధ్యమైన కార్యాలలో అద్భుతాలు ఆశ్చర్యాలు మనం చూడగలం. అట్టి అద్భుతాలు ఏమండి ఆనాడు ధోనిలో ప్రయాణము చేయు ఏమండి శిష్యుల ఎదుట వారి మధ్య చేసి మహిమ పొందిన దేవుడు ఈ వర్తమానాన్ని వినిన మీ జీవితాల్లో కూడా ఆయన చేసి మహిమ పొందాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆ విధంగా ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఆమీన్, ఆమీన్, ఆమీన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఇప్పటి వరకు ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి ప్రభునామాన్ని గణపరిచిన మీ అందరిని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, సమయంలో ముగింపు ప్రార్థన మనం చేసుకొని ఈ ఆరాధనను మనం ముగించుకుందాం. ప్రార్థనలో అందరూ నాతో పాటు కళ్ళు మూసుకొని తలలు వంచి మరి ప్రార్థనలో ఏకీభవించాలని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కోరుతూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నా తండ్రి. ఇగోనాయన మరి నీ వాక్యాన్ని ఆరాధనలో నీ ఆత్మ నడిపింపులో అయా మరి అందించడానికి తెలియపరచడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు. ఈ ఆరాధనను వీక్షిస్తున్న ఇగోనాయన మా యొక్క యూట్యూబ్ ఆత్మీయులందరినీ నీ నామంలో మీరు ఆశీర్వదించండి ప్రభువా. వారి కుటుంబాలను మీరు దీవించండి. అదేవిధంగా మా సహవాస బిడ్డలపై నిండైన మీ దీవెనలు దిగనిమని అయా మేము ప్రార్థిస్తూ ఉన్నాం. దయగలిగిన దేవా, ఇగో ఈ ఆరాధనలో ప్రభువా మీరు ఆ ఒక గలిలియా సముద్రము పై ఇగోనాయన ఆ ఒక ధోని ప్రయాణములో శిష్యులు ఆందోళన చెందినప్పుడు ప్రభా అక్కడ భయంకరమైనటువంటి ఆ తుఫాను ఆ అలల తాకిడికి ప్రభా సముద్రం ఆయా తుఫాను వాతావరణము ద్వారా గాలి ద్వారా అల్లకల్లోల పరిస్థితి ఆ నడి సముద్రములో ఏర్పడినప్పుడు దేవా ఇగోనైనా వారి అవిశ్వాసాన్ని గద్దించి విశ్వాసములోనికి వారిని ప్రోత్సహిస్తూ వారిని బలపరుస్తూ వారు చూస్తూ ఉంటుండగా అయా ఇగోనైనా వారి ఎదుట గాలిని గద్దించిన దేవునిగా సముద్రమును అయా ఇగోనైనా నిమ్మలపరిచిన దేవునిగా ప్రభు అయా నిన్ను నీవు ప్రత్యక్షపరుచుకున్న గొప్ప దేవుడా మీకు వందనాలు ప్రభా. గాలి సముద్రము నీకు లోబడినప్పుడు శిష్యులు ఆశ్చర్యపోయారు. ఈయన ఎవరో గాలియు సముద్రము ఈయనకి లోబడుచున్నవని. నిజమే, నీవు సృష్టికర్త అయినటువంటి దేవుడవు అయా, గాలిని కలుగు చేసిన వాడవు దేవా, తుఫానులను పుట్టించేవాడవు అయా, ఇగోనైనా సముద్రమును కలుగు చేసిన వాడవు, దాని యొక్క పరిస్థితులన్నిటిపై అధికారము కలిగిన దేవుడవు, నీవు సృష్టికర్త అయిన దేవుడు అని అయా ఆ దినాన్ని ప్రభు ఆ కార్యము ద్వారా నిన్ను నీవు ప్రత్యక్షపరుచుకున్న గొప్ప దేవుడవు నాయన. అందును బట్టి మీకు వందనాలు. ఇగోనైనా ఆ కార్యము ద్వారా వారి విశ్వాసాన్ని నీలో స్థిరపరచుకొని బలపరుచుకున్న విధానాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ఆనాడు ప్రభువా వారి జీవితాల్లో ప్రభువా ఆ సముద్రముపై అయా ఈ అద్భుత కార్యమును మీరు చేయడమే కాకుండా ఈ కడవరి దినాల్లో నిన్ను విశ్వసించిన మా జీవితాల్లో కూడా ప్రభు అటువంటి అసాధ్యమైనటువంటి అద్భుత కార్యాలు చేయగలిగిన గొప్ప దేవుడివై నీ ఉన్నావని ఈ సందేశము ద్వారా మీరు మాకు తెలియపరుస్తూ ప్రకృతి పరిస్థితులను దేవా, ప్రకృతి మార్పులను మాకు మేలుకరముగా దీవెనకరముగా ఆశీర్వాదకరముగా మార్చగలిగిన సర్వశక్తిమంతుడువు నీవే అని మరొకసారి సందేశము ద్వారా మీరు మాకు తెలియపరిచి మా విశ్వాసాలను బలపరిచిన విధానమును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమీన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు అలాగున భూమి నెరవేరునుగాక. మరుదిన ఆహారం నేడు మాకు దయచేయం, మా రుణస్తులను క్షమించిన ప్రకారం రుణములను క్షమించము, శోధనల కీడు నుండి తప్పించము, ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవు నావు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ యూట్యూబ్ ఆరాధనను వీక్షించిన మా ఆత్మీయులకు, మరి ప్రాముఖ్యంగా మా సహవాస బిడ్డలకు, ఇప్పుడు ఎల్లప్పుడూ సర్వలోక పరిశుద్ధులకు సదాకాలము తోడు నడిపించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేశ్వ రక్తమే జయం, ప్రభేశ్వ రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము, ఈ మాహిమి
కృమారించుము దేవా, క్రమర ప్రేమ వర్షంబు కృమారించుము దేవా. ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రభు సమాధానము మీకు కలుగునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్.